Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant, Plastic and Cosmetic Surgeon. ఇప్పుడు ఈ కిలాయిడ్స్కి ట్రీట్మెంట్ ఏంటి? కిలాయిడ్స్ అనేవి జనరల్గా అవి స్లోగా పెరుగుతుంటాయి, డిస్ఫిగరింగ్ ఉంటాయి. దాంట్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఇచ్చింగ్ లాగా, నొప్పిలాగా, మంటలు లేవడం లాగా అలా. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ ఉంది, కానీ 100% పర్ఫెక్ట్ క్యూర్ వచ్చే ట్రీట్మెంట్ అయితే లేదు. సో దీనికి క్యూర్ అనేది లేదు. దీన్ని కిలాయిడ్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి, దాని గ్రోత్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఎర్లీ స్టేజ్ అంటే జనరల్గా కిలాయిడ్స్ ఎప్పుడు రావచ్చు? సర్జికల్ స్కార్స్ అంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైతే స్కార్స్ వస్తాయో దాని మీద కిలాయిడ్ రావచ్చు. ఎస్పెషల్లీ చాలా కామన్గా ఏంటంటే మన బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఛాతీ మీద స్కార్ ఉంటుంది. సో ఛాతీ మీద స్కార్లో చాలా కామన్గా కిలాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే పొట్ట మీద స్కార్స్ కానీ, బాడీలో ఎక్కడైనా సరే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే స్కార్స్, హైపర్ట్రోఫిక్ స్కార్స్ కానీ, కిలాయిడ్స్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బర్న్స్, కాలిన వాళ్ళలో కిలాయిడ్స్ వచ్చే శాతం ఎక్కువ. కిలాయిడ్స్ కామన్గా వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళలో బర్న్ హీలింగ్ అనేది కొంచెం ఇన్ఫ్లమేషను, కొంచెం స్కారింగ్ ఎక్కువ ఉండటం వల్ల కిలాయిడ్ ప్రాసెస్ ట్రిగర్ చేస్తుంది. సో దానివల్ల బర్న్స్లో ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎవరికైతే బర్న్స్ ఎక్కువ రోజులు పడుతుందో మానడానికి, హీలింగ్ బై సెకండరీ ఇంటెన్షన్ అంటారు దాన్ని, అలా హీల్ అయిన వాళ్ళలో ఎక్కువ శాతం కిలాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో ట్రీట్మెంట్ అనేది లేదా? ట్రీట్మెంట్ అనేది స్టేజ్ వైజ్ ప్రతి ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సిలికాన్ జెల్ షీట్స్ అట్లా ఉంటుంది అనమాట, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ద్వారా అలా. అదే కొంచెం ఎర్లీ స్టేజ్ కాకుండా పెద్దగా ఉన్న కిలాయిడ్స్ని మనము సర్జరీ అన్న చేస్తాము, ఆర్ సర్జరీ చేసి లో డోస్ రేడియేషన్ అన్న ఇస్తాం అన్నమాట. సో ఏదైనా సరే, ఏ ట్రీట్మెంట్ మొడాలిటీ అయినా సరే, కిలాయిడ్స్లో ఒక సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సింగిల్ ట్రీట్మెంట్, సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఓన్లీ 50% సక్సెస్ రేట్ ఉంటాయి సుమారుగా. సగం మందికి అంటే 10 మందిలో చేస్తే 5 మందికి మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాగే 2-3 ట్రీట్మెంట్స్ కలిపి కిలాయిడ్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటారు. మల్టీ మొడాలిటీ అంటే 2-3 కలిపి చేస్తాము. లైక్ సిలికాన్ జెల్ షీట్స్ వాడతాము, ప్రెషర్ గార్మెంట్స్ వాడతాము, అలాగే సర్జరీ చేస్తాము. సర్జరీ అయిన తర్వాత రేడియేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా చేస్తే సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి.